వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీలో టీడీపీదే అధికారం. ఈ మాట చెప్తుంది ఎవరో కాదు, అమిత్ షా. పూర్తి స్థాయిలో ఈ రోజున బీజేపీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏపీలో సర్వే చేయించే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే ఏపీలో టీడీపీ అధికారం దిశగా వెళ్తోందనే ఒక అంచనాలు కానీ, అదేవిధంగా ఆ సర్వే ఫలితాలు కానీ వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇదే సమయంలో చూసినట్లయితే ఆ సర్వే కారణంగానే వరుసగా ఒక వారం గ్యాప్ ఇచ్చి మరీ బీజేపీ అగ్రనేతలు చేయించుకున్న సర్వేల్లో అటు చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా ఆల్రెడీ జనసేన టీడీపీతో జతకట్టేందుకు కూడా సిద్ధమైంది. ఆ కూటమి కలిసి రేపటి ఎన్నికలను ఫేస్ చేయబోతోంది. సో ఈ రెండు పార్టీలు కలిసి రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నాయన్న అంచనాలు కొన్ని సర్వేలు అయితే బయటపడుతూ ఉన్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా కొన్ని ఫలితాలు అలాగే వస్తున్నాయి. అందుకే ఆయన సర్వేల పేరుతోని ఈరోజు ఎమ్మెల్యేలను షఫుల్ చేస్తూ ఒక కొత్త ప్రయోగానికి అయితే తెరదీశారు, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా. అయితే ఈరోజు బీజేపీ అగ్రనేతలు పూర్తి స్థాయిలో ఏపీ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారని అనుకోవాలి. తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు వాళ్ళకి ఎంత ప్రయారిటీ కాబోతున్నాయో అదే స్థాయిలో ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా వాళ్ళకి ప్రయారిటీ కాబోతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఏపీ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు అమిత్ షా అండ్ మోడీ అని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే టీడీపీ సోలోగా ఈరోజు ఎన్నికలకు వెళ్ళినా పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వాళ్ళ సర్వేల్లో వస్తున్నాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ చేసిన సర్వేల్లో కూడా ఇదే సమాచారం, అమిత్ షా లాంటి వాళ్ళు సొంతగా చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే సమాచారం బయటకు వస్తోంది, ఇదే అంచనాలు బయటకు వస్తున్నాయన్న కొన్ని ఏదైతే విషయాలు కొంత ప్రచారం కూడా బయట నడుస్తూ వస్తోంది. మరోవైపు చూసినట్లయితే తెలంగాణ ఎంపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా ఎంపీ ఎన్నికలు సరళి ఎలా ఉండబోతుంది, ఏ పార్టీ మెజారిటీ సీట్స్ సాధించే అవకాశం ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా అమిత్ షా లాంటి వాళ్ళు ఇటీవలే సర్వే చేయించుకున్నట్టు కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తాయి. దాదాపు 10 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి ఎంపీ సీట్లు వెళ్ళబోతున్నాయన్న కొన్ని సర్వే ఫలితాలు కూడా బయటకు వచ్చాయి బీజేపీ అగ్రనేతల వైపు నుంచి. ఇక అదే సమయంలో అమిత్ షా లాంటి వాళ్ళు ఈరోజు ఏపీ మీద అంతకంటే సీరియస్గా ఫోకస్ పెట్టున్నారు. అందుకే వాళ్ళు సొంతగా సర్వేల పేరుతోని ఏపీ రాజకీయ వేదిక మీద ఒక కొత్త ప్రయోగానికి అయితే తెరతీశారన్న వార్తలు వస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున బీజేపీ అగ్రనేతలు చేయించుకున్న సర్వేల్లో కూడా టీడీపీ వైపే సానుకూల ఫలితాలు ఉన్నాయనే ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ వస్తుంది గత 3 రోజులుగా, అటు సోషల్ మీడియాలో, అదేవిధంగా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అందుకే ఎప్పుడైతే టీడీపీ అధికారం దిశగా రేపటి ఎన్నికల్లో వెళ్తోందన్న ఒక అంచనాలతోనే ఈ రోజున అమిత్ షా లాంటి వాళ్ళు టీడీపీతో పొత్తులు దిశగా అడుగులు వేస్తున్నారన్న ఆలోచన కూడా బయటకు వచ్చింది. ఇక రేపో మాపో ఇక నిన్న చూసినట్లయితే అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు అధికారికంగా బీజేపీ తమతో కలిసి వస్తుందనే దిశగా ఒక ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి సంకేతాలే ఇచ్చున్నారు బయటికి. ఇలాంటి సందర్భంలో ఈ రోజున టీడీపీతో ఏదైతే పొత్తులు దిశగా అడుగులు వేసేందుకు ఆ సర్వే ఫలితాలనే క్రైటీరియాగా అమిత్ షా లాంటి వాళ్ళు తీసుకోబోతున్నారు అని కూడా చర్చ జరుగుతోంది. అందుకే రేపో మాపో టీడీపీతో బీజేపీ పొత్తుల విషయం మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. యాక్చువల్గా జనసేన టీడీపీకి సంబంధించి వీళ్ళ పొత్తులు ఎప్పుడో అధికారికంగా ఖరారయ్యాయి. ఎప్పుడైతే గత ఎన్నికల పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ను పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆయన రాజకీయంగా, ఫ్యామిలీ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో ఆయన టార్గెట్ చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు విరుద్ధంగా ఆ పొత్తు ఎన్నోసార్లు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని ప్రత్యేక రాజకీయ కారణాల రీత్యా బీజేపీతో పొత్తులను కొనసాగిస్తూ వచ్చారు. కానీ అదే సమయంలో ఆయన బీజేపీతో ఆ స్థాయిలో తన పొత్తులు ఎక్కడా కూడా సమన్వయ లోపం కారణంగా ఎన్నోసార్లు అనేక అవమానాలకు పవన్ కళ్యాణ్ గురైన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆయన అనేక సందర్భాల్లో ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమనంటూ కమెంట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అవసరమైతే టీడీపీతో చేతులు కలుపుతానన్నారు. మరోవైపు టీడీపీ బీజేపీతో కలిసి 2014 సీనే మళ్ళీ రిపీట్ చేస్తానంటూ కూడా చెప్తూ వచ్చారు. ఇలాంటి సందర్భంలోనే ఆయన వైజాగ్ గర్జన పేరుతో వైసీపీ మంత్రులు చేసిన హడావిడి కానీ, ఆ రోజున వైజాగ్లో పవన్ కళ్యాణ్కు వైసీపీ ప్రభుత్వం ఒక కాళరాత్రి చూపించిన సందర్భం కానీ, ఆయన జనవాణి కార్యక్రమం కోసం వైజాగ్ వెళ్ళిన సమయంలో ఈ పరిణామాలన్నిటి తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడం కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పలుసార్లు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం కానీ జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లే ప్రయత్నం జరిగిందో ఆ రోజున పవన్ కళ్యాణ్ స్వయంగా పొత్తుల విషయం ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయిన తర్వాత అటు లోకేష్ను, ఇటు బాలకృష్ణని పెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందే ఆయన కీలక ప్రకటన చేశారు పొత్తుల గురించి. అదే సమయంలో చూసినట్లయితే సీట్ల ఎంపికగా, అదేవిధంగా ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ఒక కమిటీని కూడా, సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాకముందు లోకేష్ దీన్ని ఇనిషియేట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలుసార్లు ఇప్పటికే భేటీ అయి ఉన్నారు. లేటెస్ట్గా భీమవరం నుంచి తాను పోటీ చేస్తానని ఒక ఇండికేషన్ ఇస్తూ కూడా పొత్తుల విషయంలో ఎవరైనా సరే తల ఉంచుకొని ముందుకు వెళ్లాల్సిందే అనే అంశం మీద పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు.
క్యాడర్లో కానీ నేతల్లో కానీ ఎక్కడ పొత్తుల గురించి టీడీపీని విమర్శించొద్దు అని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టీడీపీ అధిష్టానం కూడా అలాగే ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది పార్టీ క్యాడర్కి కూడా. అయితే ఇదే సమయంలో చూసినట్టయితే ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులు ఖరారయ్యాయి. ఇప్పటికే టికెట్ల ఎంపిక కూడా పూర్తయింది. సీట్ల కసరత్తు ఒక కొలికి కూడా వచ్చింది. నిజానికి అటు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఉమ్మడి పార్టీల అభ్యర్థుల ప్రకటన ఒకే వేదిక మీద అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఈ ప్రకటన చేస్తారని కూడా ఒక చర్చ అయితే నడిచింది. కానీ వేరే మనం చూసినట్లయితే ఎప్పుడైతే బీజేపీ టీడీపీతో పొత్తులు దిశగా ఈ రోజున అడుగులు వేస్తూ వచ్చిందో వీళ్ళ టికెట్ల ఎంపిక టికెట్ల ప్రకటన ప్రక్రియ కూడా ఈ రోజున లేట్ అవుతూ వస్తుంది. ఇక టీడీపీతో పొత్తుల దిశగా అమిత్ షా లాంటి వాళ్ళు మోడీ లాంటి వాళ్ళు అడిగేయడానికి కారణాలే ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఈరోజు ఎన్డీఏ రోజు రోజుకు బలహీనమవుతున్న పరిస్థితుల్లో ఒక స్ట్రాంగ్ ఫోర్స్ మనకి కావాలి ఎన్డీఏలో అని కూడా బీజేపీ అధిష్టానం భావిస్తూ వస్తుంది. దానిలో భాగంగానే తమ సాలిడ్ మిత్రపక్షమైన టీడీపీని తిరిగి దగ్గర చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు 23 సీట్లకే పరిమితమైన తర్వాత బీజేపీ అనేక సార్లు చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకునే ప్రయత్నం చేసింది. ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సమయం కావచ్చు, ఆ తర్వాత ద్రౌపది ముర్ముకి మద్దతు కావచ్చు, G20 సన్నాహక సమావేశాలకి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం కావచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇటీవల రామ మందిర్ ఓపెనింగ్ కూడా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం అందింది. అలా బీజేపీ దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో తాను ఎదుర్కొన్న 2019లో ఎదుర్కొన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా. ఇదే సమయంలో బీజేపీ అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది తమ అవసరాల దృష్ట్యా. ఇక అటు ఇండియా కూటమి కూడా ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పటికీ మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎన్నికల నాటికి అటు రాహుల్ గాంధీ సెకండ్ ఫేజ్లో చేస్తున్న జోడో న్యాయయాత్ర కావచ్చు, ఇక ప్రతిపక్షాలు అన్నీ కలిసి మోడీని ఎదుర్కొనేందుకు ఒక వ్యూహం తీసుకొద్దామంటూ కూడా ఈరోజు ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఈరోజు ఇండియా కూటమి నిజంగానే బలోపేతమవుతున్న తీరుని బీజేపీ అంచనాలు వేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజున ఆల్రెడీ ఆప్ అండ్ కాంగ్రెస్ కూడా పొత్తులు పెట్టుకుని కూడా కొన్ని చోట్ల ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి. ఆల్రెడీ ఢిల్లీకి సంబంధించి సీట్ల ఎంపిక కూడా ఖరారైన పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే దేశవ్యాప్తంగా అటు హర్యానా రైతులు రోడ్డెక్కి మరి ఢిల్లీ వేదికగా నిరసన తెలుపుతున్న తీరు మోడీ ఏదైతే గెలుపులో పెద్ద ఆశ్చర్యం లేకపోయినప్పటికీ రేపటి ఎన్నికల్లో ఇప్పుడున్న ఫిగర్స్ ప్రకారం చూసినా బీజేపీలో ధీమా చూసినా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగానే ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళిద్దరి మీద ఉంది. అటు బీజేపీలో ఉన్న సీనియర్సే కాదు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా కొంతమంది ఆ దిశగా ఒత్తిడి తెస్తున్నారన్న కొన్ని వాదనలు కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. అందుకే ఈ రోజున స్టేట్ మీద ఆంధ్రప్రదేశ్ మీద చాలా సీరియస్గా బీజేపీ ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఎలాగైతే అధికారంలో ఉన్న బీఆర్ఎస్తోని మొన్న తెలంగాణ ఎన్నికల సమయంలో అంతర్గత పొత్తుల కారణంగా తాము లాస్ అయ్యామని కూడా అమిత్ షా అండ్ మోడీ లెక్కలు కడుతూ వస్తున్నారు. అందులో వాస్తవం కూడా ఉంది. కవిత అరెస్ట్ లాంటి అనేక అంశాల్లో తాము నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించిన కారణంగానే బీఆర్ఎస్తో అంతర్గత పొత్తుల కారణంగానే ఈరోజు కాంగ్రెస్కు భారీ స్థాయిలో ఓట్ బ్యాంక్ షేర్ జరిగింది మొన్నటి ఎన్నికల్లో. అందుకే అలాంటి ఎక్స్పెరిమెంట్ మాత్రం ఇక్కడ చేయకూడదు అని మోడీ షా అనుకుంటూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డిని తాము ప్యాంపర్ చేసిన విధానం కూడా వాళ్ళని అనేక సార్లు వేలెత్తి చూపిస్తుంది. ఏపీ ప్రజల వైపు నుంచి, విభజన హామీల వైపు నుంచి కావచ్చు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా అమిత్ షా లాంటి వాళ్ళు కాపాడారనే ఒక ప్రచారం కావచ్చు. అదే సమయంలో చూసినట్లయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేసినా బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదని ఇంకొక వాదన కావచ్చు. స్వయంగా మోడీ వచ్చి అమరావతికి మట్టి నీళ్లు ఇచ్చి అమరావతిని ఆశీర్వదించి వెళ్ళిన సమయం ఉన్నప్పటికీ ఆ సెంటిమెంట్ని కూడా పక్కన పెట్టి మోడీ అండ్ అమిత్ షా వ్యవహరించారు ఈ 5 ఏళ్లుగా. జగన్మోహన్ రెడ్డి అడుగులకు వాళ్ళు వంత పాడారు అన్న వాదనలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా బీజేపీ అకౌంట్లోనే పడ్డాయనుకోవాలి ఈ 5 ఏళ్లలో. అందుకే ఏదైతే చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందం కావచ్చు, మరొక విధానం కావచ్చు, బీజేపీ ఇదే విధానంలో జగన్మోహన్ రెడ్డితో పాటు తాము ముందుకు వెళ్ళినట్లయితే తమకు రేపటి ఎన్నికలు మరింత సవాల్గా, ఏపీ మరింత సెట్ బ్యాక్ కాబోతోందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. దట్టు ఈరోజు సౌత్ మీద చాలా సీరియస్గా మోడీ అండ్ షా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న చూసినట్లయితే మోడీ కూడా కీలకంగా మాట్లాడుతూ సౌత్ గురించి నన్ను చాలా హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి సదర్న్ స్టేట్స్ అంటూ కూడా మాట్లాడారు. సో అలా సౌత్ని నిజంగానే దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగిందే తడు ఈరోజు కొన్ని నిధులు కూడా తెలంగాణకు ఏదైతే ఓఆర్ఆర్ దక్షిణ భాగం ఎక్స్టెన్షన్ కానీ అనేక నిధులను మంజూరు చేస్తూ బీజేపీ సర్కార్ నిర్ణయం కూడా తీసుకుంటూ వస్తుంది. సో ఇలాంటి సమయంలో ఎన్నికల సమయంలో నిజంగానే సౌత్ మీద అమితమైన ప్రేమ అయితే బీజేపీ కురిపిస్తూ ఉంది. ఒక పద్మ విభూషణ్ అటు చిరంజీవి కానీ ఇటు వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏపీ మీద కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టింది బీజేపీ అనుకోవచ్చు. ఇక ఆ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో పాటు తాము చేయించుకున్న సర్వేల్లో కూడా ఆయన ఓడిపోతారనే ఒక అంచనాల క్రమంలోనే ఈరోజు టీడీపీ వైపు, జనసేన కూటమి వైపు బీజేపీ నేతలు చూస్తున్నారు. ఆ క్రమంలోనే అసలు ఆ కూటమి వైపు వెళ్లాలా, ఆ పార్టీతో ఎస్పెషల్లీ టీడీపీతో పొత్తులు ఉండాలా లేదా అనే అంశానికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా చేయించుకున్నారు. ఆ సర్వేల్లో టీడీపీకి ఒక సానుకూల పవనాలు వచ్చిన పరిస్థితుల్లోనే ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు పొత్తుల విషయంలో ముందుకు అడుగు వేస్తున్నారు అంటున్నారు. ఈ సర్వేనే క్రైటీరియాగా తీసుకొని రేపు తమ సీట్ల విషయం కానీ టికెట్ల ఎంపికల విషయంలో కానీ
టీడీపీతో ఒక చర్చలు జరిపే అవకాశం ఉందనే కొన్ని అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల చివరి వారంలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతోని అదేవిధంగా నడ్డాతోని కూడా భేటీ కాబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో త్వరలోనే పూర్తి స్థాయిలో బీజేపీ టీడీపీతో పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకోవాలి. ఇప్పటికే బీజేపీ నుంచి ఆ సమాచారం అయితే టీడీపీకి అయితే ఉంది. అయితే ఇదే సమయంలో ఈ పొత్తులను జగన్మోహన్ రెడ్డి తమకు అనుకూలంగా ఎంతవరకు మార్చుకుంటారని ఒక ఆందోళన కూడా టీడీపీలో ఉంది. మరి ఈ విషయంలో టీడీపీ శ్రేణులకు కానీ అదేవిధంగా ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు రేపు ఎన్నికల ప్రచారంలో ఎలా కన్విన్స్ చేస్తారనేది మనం చూడాలి. మొత్తానికి తాను చేయించుకున్న ఒక సర్వే క్రైటీరియానే పెట్టుకొని ఈ రోజున టీడీపీ జనసేన కూటమితో కలిసి అమిత్ షా లాంటి వాళ్ళు ముందుకు వెళ్లాలని ఎంచుకుంటున్న తీరు మాత్రం రేపటి ఎన్నికలను ఎంతవరకు కూడా ప్రభావితం చేయనుంది అనేది మాత్రం ఆ అంశం ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర రాజకీయాల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.